దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను. హల్లెలూయా. ఏం చేశాడంట? దూరస్తులకి సమీపస్తులకి ఏం చేశాడు? సమాధాన సువార్తల్ని ప్రకటించాడు. చూడండి, ఈరోజు ఆయన సాక్ష్యము సకల జనులు ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాయి. ఏమనంటే, ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. నై అతిక్రమములు నా అతిక్రమములు, నై దోషములు నా దోషముల కొరకు ఆయన ఏం చేశాడు? సిలువలో వాటిని జయించాడు. హల్లెలూయా. వాటన్నిటిని నలగొట్టబడి ఈ లోకమును సాతానును జయించాడు. సాతాను తలను ఆయన ఏం చేశాడు? చితగ్గొట్టాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈరోజు మనం దూరస్తులుగా ఉన్నామేమో. ఇంకా కూడా ఆయన ఇన్ని చేశాడు మన కొరకు, ఇంకా మనం ఏమై ఉన్నాము? దూరస్తులం అనుకుంటూ ఉన్నామేమో. కాదు, నువ్వు దూరస్తుడు కాదు, సమీపస్తుడివే. హల్లెలూయా. దేవుడు నీ కొరకు 2024 సంవత్సరాల క్రితము ఆయన కుమారుని పంపించి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? బలియాగము నర్పించాడు. హల్లెలూయా. నీ పాపములు, నీ దోషములు నా దోషములు, నీ అతిక్రమములు నా అతిక్రమములు, వీటన్నిటి కొరకు ఆయన ఏం చేశాడంటే సమాధాన బలి నర్పించాడు. అదే విధంగా నీ కొరకు నా కొరకు సమాధాన సువార్తను ప్రకటించాడు. మనమలందరినీ దేవునితో సమాధానం పరిచాడు. హల్లెలూయా. మనము చూడండి, మన నీతి మూలం, మనం విశ్వాస మూలముగా అబ్రహాము ఎలాగంట? ఆయన విశ్వాస మూలముగా ఏమైనాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాస మూలముగా నువ్వేమవ్వాలి? నీతిమంతుడిగా ఉండాలి, యథార్థమంతుడిగా ఉండాలి. ఎందుకనంటే ఈ రోజు నీ జీవితంలోనికి నువ్వు నీతిమంతుడు అవుటకు, నువ్వు యథార్థమంతుడు అవుటకు, అదే విధముగా నీ పాపము నీలో నుంచి పోవుటకు, అదే విధముగా దేవునితో సమాధాన పరచబడుటకు నీకు ఈజీగా ఇది మాత్రము జరగలేదు. ఇది ఎంతో ఒక ప్రణాళిక ప్రకారము దేవుడు తన కుమారుని పంపించి ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకేం రాలేదు? ఈ భాగ్యం రాలేదు. ఈరోజు మనము చాలా సంబంధాలు ఏమైపోతూ ఉంటాయి? దూరం అవుతూ ఉన్నప్పుడు మనము చూడండి, ఈ లోకంలో మన సంబంధాలు ఏమవుతూ ఉంటాయంటే, సంబంధాలు అంటే బంధువులు, స్నేహితులు, వీళ్ళందరము మన మధ్యలో ఉంటూ ఉన్నప్పుడు, మనం జాబ్ చేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా మన కొలీగ్స్ ఎంతో మంది ఉంటాం. కొంతమంది మన బంధాలు ఏమవుతూ ఉంటాయంటే కొన్ని విషయాల్లో దూరం అయిపోతూ ఉంటాయి. అయితే దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా నీకు? ఆ ప్రేమ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అవరోధాలున్నా, ఈ లోకంలో మనల్ని ఎంతమంది మన మొఖాన్ని కూడా ఉమ్మేశారు అనుకోండి, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఏదో ఒక రకంగా తీసుకెళ్లి మన శత్రువు పక్కనే కూర్చోబెడతాం మనం. హల్లెలూయా. మన శత్రువుతో సావాసం చేపిస్తుంది, మన శత్రువుతో మాట్లాడిస్తుంది. ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ అది. ఎందుకనంటే చూడండి, ఆయన నా తప్పు చేశారు కదా అని చెప్పేసి దేవుడు వదిలేదు. తప్పు చేశారు నా బిడ్డలు అని చెప్పి వదిలేదు. ఈరోజు మనము ఒకళ్ళు తప్పు చేశారనుకోండి, మన పిల్లలు, మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, ఒకసారి కొట్టేస్తూ ఉంటాం. మనం అనేక పరిస్థితుల్లో పిల్లల్ని ఏం చేస్తూ ఉంటాం అంటే దూరం పెట్టేస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అలా దూరం పెట్టలేదు. హల్లెలూయా. దూరం పెట్టలేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీరు మళ్ళీ నా వైపు తిరిగితే నేనేం చేస్తాను? మిమ్మల్ని క్షమిస్తాను. మళ్ళీ మీరు చూడని పురముల్లోకి నేను పంపిస్తాను. మీరు కట్టని పురముల్లోకి మీరు ప్రవేశిస్తారు. మీరు కష్టపడిని పనుల్ని మీకు ఇచ్చి నేను మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు అన్ని చేస్తూ ఉన్నా కూడా సరే, ఆ 40 సంవత్సరాలు ఏ రోజు ఇంత చింతాకంత పని చేయలేదు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వంట చేసుకున్నారు. వంట చేసే పని కూడా లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? మన్నాను కురిపిస్తూ ఉన్నాడు, కావాల్సిన దగ్గర వాటర్ ఇస్తూ ఉన్నాడు, కావాల్సినప్పుడు మాంసం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు చూడండి, మనము ప్రతిరోజు మనం ఏం చేస్తుంటాం? స్నానం చేస్తూ ఉంటాం, బట్టలు కొత్త వేసుకుంటూ ఉంటాము. ఎందుకనంటే, కానీ వాళ్ళు మాత్రము 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు ఏమవ్వలేదంట, పాతగెళ్ళలేదంట. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని ప్రేమ అలాంటి ప్రేమ. వాళ్ళు తప్పు చేసినా కూడా సరే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వాళ్ళని క్షమిస్తూ ముందుకు తీసుకొస్తూ వచ్చినాడు. అయితే మరీ పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ పితరులను అరణ్యంలో సంహరించాడు. ఎందుకనంటే వీళ్ళైనా భయపడతారు. వీళ్ళు చూడండి, మనం ఏం చేస్తూ ఉంటామనంటే, ఎందుకు పితరుల్ని దేవుడు సంహరించాడని అంటే, వీళ్ళు దేవుని తెలుసుకుని కూడా సరే లోకంలో ఉన్న వాటిపైన ఆశపట్టి, లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు తరం వెంబడి తరం ఏం చేస్తుంది?
పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు అదే చేస్తారు. అందుకని వీళ్ళని సంహరించామనుకోండి, అప్పుడు సర్వలోకనాథుడిని వీళ్ళు ఏం చేస్తారు? అనుసరించి ముందుకు వెళ్తారని చెప్పి అప్పుడు వాళ్ళకు ఒక భయమును అరణ్యములో దేవుడు కలిగజేశాడు. హల్లెలూయా.